చూడాలి కాబట్టి ఇట్లా వచ్చినాం. చూడు అసలు వెనక నుంచి ఇద్దరు కృషి చేస్తారు, ముందరికి ఇద్దరు లాగింది. బండి వెళ్తుంది అంటున్నా నేను. ఆ కారు పోతుంది, ఫాలో కావడమే కార్ని. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నదిక్ విజన్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక జ్యోతిర్లింగం భీమాశంకర్ అయితే వెళ్తున్నాం అనమాట. సో అది ఈరోజు వీడియో. ఇప్పుడైతే మార్నింగ్ 7 అవుతుంది. మేమైతే 7కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. సో అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో చూద్దాము. సో ఈరోజు ఒక జ్యోతిర్లింగం అయితే మీకు చూపించబోతున్నాను. అంటే లోపలికి అలా ఉంటుందో లేదో తెలీదు, బట్ మేము ఎలా వెళ్తున్నాము ఏంటి అనేది అయితే ప్రస్తుతానికి షో చేస్తాను. ప్రస్తుతానికైతే చూడండి వీడియో. సో ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని. సో కలుసుకుందాం మళ్ళీ గట్టిగా. ఏందక్క పొద్దున్నే జోరు అరుగుడు. ఈ అక్క అంబిక అక్క, అనూష, జయక్క. హాయ్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? భీమశంకర్ జ్యోతిర్లింగంకి వెళ్తున్నాం. సో మీకు ఇంకొకరిని దిలీప్ కుమార్. హాయ్ చెప్పు దీపు. మంచి మాట. సో వెళ్తుంటే అయితే లొకేషన్ అయితే చాలా అంటే చాలా సూపర్గా అనిపించింది. సో ఇంకా వెళ్ళే దారిలోనే బ్రేక్ఫాస్ట్కి టైం అయిపోయింది. ఎక్కడైనా ప్లేస్ ఉంటే కూర్చొని తిందాం అనుకున్నాం. మాకైతే వండర్ఫుల్ ప్లేస్ దొరికిందనమాట. వీడియో చేసుకుంటున్నాం రెడీ ఉంటుంది చెప్పడానికి. లొకేషన్ వస్తుంది కదా. నేనైతే ఆగి ఆగి వీడియో కార్లో వెళ్తుంటే కదా బాగుంటది. టైం కొంచెం స్పెండ్ చేసుకుని రావాలి కానీ బాగుంటది లొకేషన్. బైక్స్ ఏం కాదు, కార్ వస్తే ఇబ్బంది అవుతుంది. అవ్వ ఎంత బాగుందంటే నేచర్ సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంటే ఇంకా ఈ మహారాష్ట్రలో బ్రేక్ఫాస్ట్ అయితే తినడం మనలాంటి వాళ్ళు కష్టం. సో అందుకని చెప్పేసి మంచి అక్క వాళ్ళు అయితే ఇంటి నుంచే ప్రిపేర్ చేసి తీసుకొచ్చిండ్రు. జయక్క వచ్చి మంచిగా పులిహోర చేసుకొచ్చింది అండ్ అంబికక్క వచ్చేసి మంచిగా చపాతీ అండ్ ఆలు కర్రీ చేసుకొచ్చింది. సో మంచి అయితే తినేసినాం. హోమ్ ఫుడ్ తింటే దానంతో తృప్తే ఉండదు అసలు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లంచ్ అవి బయట చేసే కంటే మన సౌత్ ఇండియన్ లాగా ఉండవు కదా, అందుకని చెప్పేసి. సో ఇంకా మేమైతే మంచిగా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా మళ్ళీ బయలుదేరిపోయాము. యాక్చువల్గా మేముండే ఏరియా నుంచి పుణె నుంచి అయితే 2 వేస్ ఉంది. ఒకటి ఫుల్ హైవే వస్తుంది, ఒకటేమో ఇలా కచ్చా రోడ్ వస్తుంది. బట్ కచ్చా రోడ్ మీన్స్ రోడ్ అంత బాగోదు, అక్కడక్కడ బాగుంది అక్కడక్కడ బాగాలేదు. బట్ లొకేషన్స్ అయితే అదిరిపోయినాయి అసలు ఈ రోడ్లో వెళ్తుంటే. కానీ చాలా టైం పట్టేసింది రోడ్ బాగోకపోవడం వల్ల. సో చాలా అంటే చాలా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు ఈ రోడ్లో వెళ్తే, హైవే త్రూ కాకుండా. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మేము భీమాశంకర్ వెళ్ళేసరికి అయితే 11 అయిపోయింది. సో చాలా అంటే చాలా రష్ ఉంది. పార్కింగ్ అయితే 3 కిలోమీటర్స్ అవుట్ సైడే పెట్టేస్తున్నారు అనమాట. అంత రష్ అయిపోయింది అనమాట. సో మీరు చూస్తున్నారు కదా అన్ని వెహికల్స్ ఆగిపోయినాయి. సో 3 కిలోమీటర్స్ త్రూ ఆపేసి తర్వాత ఏం చేస్తున్నారంటే వాళ్ళ బస్సెస్ వేసి ఆ పార్కింగ్ నుంచి టెంపుల్ వరకు అయితే నడిపిస్తున్నారనమాట. సో బస్సెస్కి కూడా టికెట్ తీసుకుంటున్నారు పర్ హెడ్ 10 రూపీస్ లాగా. సో పార్కింగ్ అనమాట ఇది. 3 కిలోమీటర్స్కి అవుట్ సైడే ఆపేశారు. సో అంత రష్ ఉంది. ఆ రోజు మేము వెళ్ళిన రోజు సండే మాత్రం భీమశంకర్కి వెళ్ళాలంటే కొంచెం టైం అయితే చూసుకొని వెళ్ళాలి, లేకపోతే చాలా ఇబ్బంది. వీళ్ళందరూ బస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే. సో ఇందులో మేము కూడా ఉన్నామన్నమాట, ఎంత తొందరగా వస్తుందా అని చెప్పేసి. సో ఇంకా మేము ఇలా అనుకునే లోపే బస్ అయితే వచ్చేసింది. సో వ్యాన్స్ కూడా నడుస్తున్నాయి, బట్ ఇది కాస్ట్ ఎక్కువ. వ్యాన్ ఫ్యామిలీ త్రూ వెళ్ళాలంటే బస్ మాత్రం పర్ హెడ్ 10 రూపీసే తీసుకుంటున్నారు. సో మేమైతే బస్కే వెళ్ళిపోయాము.
సో ఇంకా మేమైతే బస్ స్టాప్లో అయితే దిగేసాము. ఎంత దూరం లేదు, ఒక ఓన్లీ 3 కిలోమీటర్సే కదా, ఫాస్ట్గా వెళ్ళిపోయాము. సో ఇంకా దిగిన వెంటనే అయితే మనకు ఏ దైవ క్షేత్రాలైనా ఇట్లా బొట్లు అవి పెడతారు కదా, సో అలా అయితే మేము పెట్టించుకున్నాం అనమాట. సో బస్ స్టాప్ నుంచి కూడా 1/2 కిలోమీటర్ పైనే కొంచెం నడవాల్సింది ఉండింది. సో ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము. సో వర్షం కదా, అంతా కొంచెం బురద అంతా ఫుల్ హెవీ పబ్లిక్ ఉండే ఆ రోజు, ఎందుకో తెలియదు కానీ చాలా అంటే చాలా పబ్లిక్ ఉండే. అండ్ వెళ్తూ ఉంటే ఇట్లా ఫ్లవర్స్ అయితే అమ్ముతున్నారంట. సో ఇవి ఏంటి అంటే గౌరీ కమాల్ అని చెప్పేసి అన్నారు. ఆ ఫ్లవర్స్ని అయితే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఆ ఫ్లవర్స్ని చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా, చూడడానికి చాలా బాగా అనిపించింది. సో ఇదంతా అలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇదంతా పైన ఉంటుంది, కిందికి వెళ్ళాలి మనం జ్యోతిర్లింగంకి అనమాట. సో పబ్లిక్ అయితే విపరీతం అంటే విపరీతం వచ్చిండ్రు, ఎందుకో తెలియదు. ఆ రోజు సండే అను లేకపోతే ఏంటో కానీ చాలా పబ్లిక్ ఉంది. యాక్చువల్లీ మాకు దర్శనం అవుతుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, రిటర్న్ వెళ్ళిపోవాలని అనుకున్నాము. కానీ ఇంకా దైవం అనుగ్రహం ఉన్నట్టుంది, దర్శనం అయితే చేసుకోగలిగాము. చాలా అంటే చాలా పబ్లిక్ ఉంది, చిన్నపిల్లలతో కూడా చాలా వచ్చారనమాట ఆ రోజు. మేబీ సండే అనే కావచ్చు. సో ఇంకా లైన్లో అయితే చాలాసేపు నిల్చున్నాము, ఎంత నిల్చున్నా అసలు లైన్ దొరకట్లేదు. సో ఇంకేం చేసాము, కొంచెం ముందుకైతే వెళ్ళానమాట. సో అక్కడ కొంచెం వేరే దర్శనం దొరుకుతుంది అంటే అని ట్రై చేద్దామని వెళ్ళాము. బట్ వాళ్ళు పర్ హెడ్ 2000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో మేము వెళ్ళింది 5 మెంబర్స్. సో పర్ హెడ్ 2000 రూపీస్ అంటే 10,000 రూపీస్ అవుతుంది. సో అందుకని చెప్పేసి మేము వెళ్ళలేదన్నమాట. సో వెళ్ళకుండా ఏం చేసామంటే ఇక్కడ నార్మల్గా మిర్రర్ అట్లా పెట్టి దర్శనం చేస్తున్నారనమాట. సో అందుకని చెప్పేసి మేము అట్లయితే దర్శనం చేసుకున్నాము. ఇంకా మాకు దర్శనం అవ్వదు అనుకొని ఆ దర్శనం కోసం వెళ్ళాము. అది కూడా 1/2 అవర్ లైన్లో నిల్చొని వెళ్ళాము. సో రిటర్న్ బ్యాక్ వచ్చేస్తుంటుంటే కొంతమంది తెలుగు వాళ్ళు కనిపించారనమాట. సో వాళ్ళ వల్ల మేము ఇంకా మధ్యలో అలా దూరిపోయి వెళ్ళిపోయి లైన్లో అయితే నిల్చొని వాళ్ళ ద్వారా అయితే మేము దర్శనం చేసుకోగలిగినాము. లేకపోతే మాకైతే దర్శనం అయ్యేది కాదు, అది మాత్రం 100%. సో దేవుడు మాకు వాళ్ళ రూపంలో వచ్చి వాళ్ళ లైన్లో మేము కూడా ఉండిపోబట్టి సరిపోయింది, లేకపోతే మాకు దర్శనం అయ్యేది కాదు. మేము దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసినాక ఇది త్రిశూలం అయితే ఇది పెట్టారు ఇక్కడ బయట అవుట్ సైడ్. అప్పటికే ఫుల్ హెవీ రెయిన్ అంటే హెవీ రెయిన్ వచ్చింది. సో అందరూ అయితే అక్కడ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు, మేము కూడా కామన్గా తీసేసుకున్నాం. నేచర్ అయితే చాలా బాగుంది, వెదర్ వర్షము అంతా కూల్గా చాలా అంటే చాలా బాగుంది. బట్ సండే మాత్రం ఎవరు భీమశంకర్ ట్రై చేయకండి, చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటుంది. చాలా స్పెషల్ డేస్లో అట్లా కూడా రాకండి. సో నార్మల్ డేస్లో రండి, లేకపోతే చాలా కష్టం దర్శనం అయ్యేది. కానీ అట్లీస్ట్ స్పెషల్ టికెట్ ఈవెన్ పర్ హెడ్ 500 రూపీస్ ఉన్నా వెళ్ళొచ్చు. బట్ అది కూడా పర్ హెడ్ 2000 రూపీస్. అండ్ వాళ్ళు బోర్డ్స్ కూడా పెట్టారు, ఏ ఐడెంటిటీ కార్డ్స్ త్రూ కానీ పర్మిషన్ ఇవ్వదు అని చెప్పేసి. సో ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటికి నడుచుకుంటూ వచ్చేసాము. అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటే అది కొంచెం చూసుకొని చిన్న చిన్న షాపింగ్ అది ఉంది. బట్ అంత పెద్దగా అయితే షాపింగ్ అవి ఏం చేసుకోలేదు. సో మళ్ళీ మేము పార్కింగ్ ప్లేస్కి బస్లోనే వచ్చాము రిటర్న్. సో ఇంకా మేము పార్కింగ్ నుంచి బయలుదేరిపోయాము. పక్కన కోందువల వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉంది అని చెప్తే ఇంకా వాటర్ ఫాల్స్ కోసం అని బయలుదేరాము. సో మేము వాటర్ ఫాల్స్ వే అనేది మిస్ అయిపోయి వెళ్ళిపోయామన్నమాట. ఎంత వెళ్ళినా కానీ వాటర్ ఫాల్స్ రావట్లేదు. సో ఒక మంచి ప్లేస్ కనిపించింది, లంచ్ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా కారు ఆపేసుకున్నాము. సో ఇక్కడైతే వెదర్ చాలా బాగా అనిపించింది. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఆపేసి తిందామని అనుకున్నాం, అందరూ తింటున్నారని చెప్పేసి ఇంకా మేము కూడా ఇక్కడ ఇదే ప్లేస్లో తినేసామన్నమాట. ఒక 2 మినిట్స్లో మొత్తం మంచుతో కప్పుకున్నట్టు అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్లో మొత్తం క్లియర్ అయిపోయి నార్మల్ అయిపోయింది. అసలు నేచర్ అంటే ఇట్లనే ఉంటుందేమో, చాలా అంటే చాలా బాగా అనిపించింది. లంచ్ కూడా మార్నింగ్ తెచ్చుకున్న పులిహోర అవి చపాతీ అవన్నీ ఉండే కదా, సో అదే లంచ్ కంప్లీట్ చేసేసామన్నమాట. సో అలా అయితే మా లంచ్ అయిపోయింది. సో ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయి జర్నీ అయితే స్టార్ట్ చేసాము. కాకపోతే వాటర్ ఫాల్సే రాలేదు, అసలు ఎవ్వరు కనిపించకుండా ఉండినట్టుండి ఇప్పుడు ఒక్కసారిగా అంతా మాయమైపోయింది, ఏదో చమత్కారం జరిగినట్టు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఒక 20 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చామన్నమాట ఈ వాటర్ ఫాల్ కోసము. సో మిస్ అయ్యామని చెప్పాం కదా, కానీ డేంజరస్గా అనిపించింది, ఫారెస్ట్ లాగా అనిపించింది, భయం వేసింది. యాక్చువల్గా రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాము. సో ఈ లోపు మా ముందు ఒక కార్ అయితే కనిపించడం వల్ల సో మేము కూడా వాళ్ళని ఫాలో అయితే వెళ్ళిపోయాం అనమాట. సార్ నువ్వు రా, మళ్ళీ ఏముంది, యా యూ గో ప్లీజ్
ప్లీజ్. కుందువాల వాటర్ ఫాల్స్. మనం దిగడానికి అవ్వచ్చు, చెప్పులు జాగ్రత్త. అసలు ఎంత బాగుంది నేచర్. రాంగ్ రూట్ ఇది తీస్తున్నా. చాలా చోట్ల దిగేది ఉంటుంది పక్కనే నిలబడి కుందువాల వాటర్ ఫాల్స్. వీడియో తీస్తున్నా. చిన్న పిల్లలు అయిపోయింది. అరే వీడియో తీస్తున్నా కదా, వీడియో తీయాలా? అరే సో ఈ విధంగా అయితే మా జ్యోతిర్లింగ దర్శనం అండ్ వాటర్ ఫాల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాము అండ్ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ ఈవినింగ్ 6 అయిపోయింది. సో ఈ వాటర్ ఫాల్కి రావాలనుకుంటే మాత్రం ఒకళ్ళు సింగిల్గా ఇద్దరుగా ఉంటే మాత్రం రాకండి. చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారండి. యాక్చువల్లీ ఇది బ్యాండ్ వాటర్ ఫాల్ అని కూడా చెప్తున్నారు, బట్ చాలామంది అయితే వచ్చారు మేము వెళ్ళినప్పుడు. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.